వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 50,000 కోట్ల పైలకు అప్పు చేశాడు. కానీ 1 కిలోమీటర్ కూడా రోడ్డు వేసిన పాపాన పోలేదు. 1 గంపతో కూడా అభివృద్ధి పనిచేసిన పాపాన పోలేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క రోడ్డు గుంతలమయం అయిపోయింది, అధ్వాన స్థితిలో ఉన్నాయి. వర్షాలకు బ్రిడ్జిలు కొట్టుకుపోయినాయి, గ్రామాలకు కనెక్టివిటీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం విధ్వంసక పాలనపైన దృష్టి కేంద్రీకరించాడు. అభివృద్ధి వైపు కనీసం ఆలోచన కూడా లేకోకుండా ఇప్పటికి కూడా ఎన్నిసార్లు ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా, ప్రజల సమస్యలు, ప్రజా సంఘాలు ఎన్నిసార్లు దృష్టికి తీసుకొచ్చినా కూడా మొద్దునిద్ర వీడట్లేదు. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యాన ప్రతి ఒక్క మండలంలోన ఈరోజు నిరసన దీక్ష, ధర్నాలు, కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మేల్కొని రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్ల రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కోసం పట్టిస్తే ఆ ఫండ్ని డైవర్ట్ చేసేసి అతని యొక్క అవినీతి కార్యక్రమాలకి వెచ్చించి ఈరోజు రోడ్లని అధ్వానంగా చేశారు. మామూలుగా ఒక సామెత ఉంది, రోడ్స్ విల్ ఇండికేట్ ద కల్చర్ ఆఫ్ ది నేషన్ అని చెప్పేసి. కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి వస్తే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క కల్చర్ అర్థమవుతుంది. అన్ని గుంతలమయం, కంకర తినిపోయింది, బ్రిడ్జిలు పగిలిపోయినాయి, వారధులు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇప్పటికీ కూడా ఏమి చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఆయన రాష్ట్ర పర్యటన చేయట్లేదు, కానీ ఇంట్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ చేస్తున్నాడు. కాబట్టి ప్రజా సమస్య అర్థం కావట్లేదు. అయ్యా నీవు రోడ్డు మీదకి రా, రోడ్డు గట్టి ఎత్తుందో చూసుకో. అయిన తర్వాత తక్షణం స్పందించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన డబ్బులు కానీ, లేకపోతే నీవు అప్పుగా ఇచ్చిన నిధులు కానీ ఏమయ్యే రోజు శ్వేతపత్రం విడుదల చేసినగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎందుకంటే ఈ రోజు రోడ్ల కోసము 1,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తున్నా ఈ జగనన్న పాలనలో గుంతలు తప్ప రోడ్ల అభివృద్ధి కానీ ఒక్క గంప మన్ను కూడా వేసిన పాపాన పోలేదంటే, ఈ రోడ్లలో వర్షం వస్తే మనం దీంట్లో బోట్ వేసుకుని అవతల వేసే పరిస్థితి వచ్చింది. అనంతపురంలో కూడా ఇక్కడ ఏమీ తుఫాను రాలేదు, వరదలు రాలేదు, కొట్టుకొని పోలేదు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ హైవే రోడ్లు లక్షలాది ప్రజలు తిరిగే రోడ్లలో ఈ రోజు గుంతలు పడి ప్రజలు నానా ఇబ్బందులు పడి అనేక మంది దీంట్లో ప్రమాదవశాత్తు గాయపడుతున్నారు, చనిపోతున్నారు. కానీ ప్రభుత్వానికి మాత్రము నిమ్మకు నీరెక్కినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు గుంతలమయం చేశాడు ఈ రోడ్లన్నీ కూడా. 1,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి 1 కిలోమీటర్ కాదు కదా, 1 ఫర్లాంగ్ కూడా రోడ్డు వేయలేదంటే ఈ దౌర్భాగ్యమైన పరిస్థితికి ఈ యొక్క కల్చర్, మనం ఆంధ్రప్రదేశ్ యొక్క కల్చర్ ని తిరగలిగించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి జగనన్న గారు. ఈ జగనన్న వచ్చి నేను పాపన ఈ రాష్ట్రానికి శాపం పట్టుకుంది. ఈ రోడ్లన్నీ సర్వనాశనమైపోయినాయి, అభివృద్ధి కుట్టుబడింది. అమరావతిలో అభివృద్ధి లేదు, పోలవరంలో 1 ఇంచు కూడా ప్లాస్టింగ్ లేదు, అక్కడ వచ్చే కాంక్రీట్ లేదు. ఏ మాత్రం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులను కూడా 1 రూపాయి కూడా వెచ్చించకుండా తన సంక్షేమ పథకాలకి మళ్లిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేదే కాకుండా ఆయన నిరంకుశ పాలనకి అర్థం పడుతుంది. ఏ అధికారి కూడా ఈ రోజు జగనన్నని ప్రశ్నించే పరిస్థితి లేదు, అడ్వైజ్ చేసే పరిస్థితి లేదు. ఒక రాష్ట్రానికి డిక్టేటర్ గా మారిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ గుణపాఠం చెప్తుంది. రాబోయే రోజుల్లో దుబ్బాకలో జీహెచ్ఎంసీలో ఎలక్షన్లలో ఏ విధంగా అయితే పతాకాన్ని ఎగరేశామో భారతీయ జనతా పార్టీ, రాబోయే రోజుల్లో తిరుపతిలో ఒక అఖండమైన విజయంతో బీజేపీ ముందుకు వస్తుంది. బీజేపీ గెలిచి ఈ రాష్ట్రాన్ని బాగుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భారత్ మాతాకి వందే మాతరం.